సో పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు? నాకు ముగ్గురు అబ్బాయిలు అంటే ఒక అబ్బాయి పోయాడు. ఇద్దరు అబ్బాయిలు, మా ఇద్దరు అబ్బాయిలు విచిత్రం. ఈ ప్రశ్న కానీ మా అబ్బాయిలు అడిగితే చక్కగా సులువుగా సమాధానం చెప్తారు. మా ఇద్దరు అబ్బాయిలు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఫిల్ చదువుకున్నారు. ఇద్దరు చదువుకున్నారు. నేను మా రెండో అబ్బాయి ముందు ఎంఏ అయ్యాడు, 48వ ఏట. మా పెద్ద అబ్బాయి ఓ రోజు నా బెడ్రూమ్లోకి వచ్చాడు. 48 అంటే వాడికి ఇప్పుడు 3 ఏళ్ళు కిందట. బెడ్రూమ్ వచ్చి నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతాను నాన్న. వాడికి ఇద్దరు టీచర్లు ఇంట్లోనే ఉన్నారు. ఒక ఆయన వాళ్ళ తమ్ముడు, రెండో ఆయన వాళ్ళ నాన్న. నేను మా అబ్బాయికి బెకెట్, యూజినీ ఓనీలు, జాన్ గాల్స్ వర్ది, బుచ్చిబాబు చివరికి మిగిలేది ఇవన్నీ ఇంగ్లీష్ లిటరేచర్లో నేర్పి ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక పాఠం, ఒక పేపర్ అయినా షేక్స్పియర్ గురించి ఉంటుందిరా. షేక్స్పియర్ గురించి నీకు ఏ క్వశ్చన్ వేసినా మొదట రాయాల్సిన 1.5 పేజెస్ షేక్స్పియర్ గురించి రాయాలి, అది నేను నీకు రాసిస్తాను అని రాయిచ్చా. 17 పేపర్లు మొదటిసారిగా రాసి మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఏ డిగ్రీ పుచ్చుకున్నాడు. తర్వాత నా నాటకం మీద ఎంఫిల్ డిగ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చేశాడు. సరదా అయిన విషయం ఏంటంటే, వల్లపూడి మారుతిరావు కొడుకు మధురాంతకం రాజారాం గారి కొడుకు దగ్గర డిగ్రీ చేశాడు. అంటే అతని టీచర్ అనమాట. మధురాంతకం రాజారావు మన నరేంద్ర మా అబ్బాయికి గైడ్. నాది నాటకం, నాది అది దానికి డిగ్రీ వచ్చింది. ఇది సరదాయిన విషయాలు. ఇప్పుడు మా పిల్లలు నేను చెప్పిన మాట చెప్పక్కర్లేరు. వెనక్కి తిరిగి చూసుకుంటే మా కుటుంబంలో ఎవరు లేరండి అనలేదు. మా నాన్న లిటరేచర్ అండి, మేము లిటరేచర్ చేసామని చెప్పచ్చు. సో ఆ విధంగా ఉన్నారు. మాకు ట్రావెల్స్ ఉన్నదండి, మొదటి నుంచి ట్రావెల్స్ ఉన్నది. నాకు 5 మనవలు. ట్రావెల్స్ అంటే ఏంటి, బస్సులా? ఇది టికెటింగ్, ఇంటర్నేషనల్ టికెటింగ్ చేస్తారు. నాకు 5 మనవలు, ఒక మనవడు, 4 మనవరాళ్ళు. మా ఇంట్లో చిన్న విషయం ఏంటంటే, 42 సంవత్సరాలు మా ఇంట్లో ఆడపిల్ల లేదు. మేము 3 కొడుకులం మా అమ్మకి, నాకు 3 కొడుకులు. కనుక 42 ఏళ్ళు మా ఇంట్లో ఆడపిల్ల లేదు. మా ఇంట్లో మొదటి ఆడపిల్ల మా తమ్ముడు కూతురు. షీ ఈజ్ ది క్వీన్ విక్టోరియా అన్నమాట. అంతేగా. ఇప్పుడు నాకు 4 మనవరాళ్ళు. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్, ఇట్స్ ఎ ప్లెజెంట్ వరల్డ్. ఆ మధ్య ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు, అది సరిగ్గా చదువుకోవటం లేదు, దాన్ని నువ్వు కోపడాలి అన్నాడు. నేను మాట్లాడితే వణికిపోయేంత గొప్పగా మాట్లాడగలను నా నమ్మకం, నాకే ఒక నమ్మకం కూర్చోపెట్టాను. వీళ్ళు నా మనవరాళ్ళు 2-3 కూడా కూర్చున్నాను. వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు సే యూ షుడ్ థింక్ అగైన్. మొత్తం రెండో వాక్యం కళ్ళీళ్ళు వచ్చాయి. అది ఏడుస్తుంటే నేను ఏడ్చాను. అది దగ్గర వచ్చేసింది. మేము అబ్బాయిని పిలిచాను, అరే బాబు మిమ్మల్ని తిట్టగలిగాను కానీ ఈ పిల్లల్ని తిట్టలేనురా, మీ బాధలు మీరు. You become mellow when it is a question of your grandchildren. I said, I am not tough anymore, not with these children. వాళ్ళు అడుగుతూ నేనేం చేయలేను. సో ఇట్స్ ఎ స్వీట్ గుడ్ వర్డ్. ఇంగ్లీష్లో వాక్యం ఉంది రాధాకృష్ణ గారు, ఓన్లీ ఇన్ ఇండియా ఏ మ్యాన్ గ్రోస్ ఓల్డ్ విత్ డిగ్నిటీ అని. ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ గెటింగ్ ఓల్డ్.